స్తుతి ఆరాధన మీ నామమునకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమల తండ్రి, దయగల దేవ, మీ ప్రియకుమార్ వచ్చేరి మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి నాకు ఇచ్చిన అయోగ్య నా పాత్రుని, దారి తప్పిన నన్ను ప్రభ, మరి తెలివిలేని నన్ను ప్రభ, మరి మేలు చేయవాడు లేడు, ఒక్కడో లేడు, గ్రహించేవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారని మీ లేఖనాలు తెలియజేస్తున్నాయి తండ్రి. అలాంటి జాబితాకు చెందిన నన్ను కూడా ప్రభ వదిలిపెట్టగా తండ్రి, నన్ను శిక్షించక తండ్రి, నన్ను శపించక ప్రభా, మీ రక్త ప్రభావం ద్వారా నన్ను కూడా తండ్రి నీ బిడ్డగా చేసుకొని ప్రభా, నన్ను మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి నా పట్ల నువ్వు చూపిన మీ మహా ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. నా కొరకై పరలోకం మొదలుపెట్టి భూలోకమునకు వచ్చి మనుషునిగా జన్మించి ప్రభా, మీ రక్తమంతా కార్చినందుకు స్తోత్రములు చెప్పుకుంటున్నాను. అట్టి రక్తంలో పాప క్షమాపణ, విడుదల, సంతోష, సమాధానాలు మీరు దయచేసినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు, రక్షించిన నాటి నుంచి నేటి వరకు నన్ను ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, కాపాడుతూ ప్రభా, పోషిస్తూ, రక్షకునిగా, దేవునిగా, కాపరిగా, తండ్రిగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు లేచి నిలబడి బైబిల్ పాట పడుకున్నాం మనం. బైబిల్ పాట అందరూ కూడా లేచి బైబిల్ పైకెత్తండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దునియా మే సబ్సే ప్యారే పుస్తక బైబిల్, దునియా మే सबसे प्यारे पुस्तक पढ़ो जो कुछ करो सामने करता कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक the best book to read is the Bible, the best book to read is the Bible. If you read every day, it will help you all the day. Oh, the best book to read is the Bible. Okay, కూర్చోండి. మనం ఇంతవరకు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుడు చేసిన సాయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఇప్పుడు మనం మరి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గానికి మనం యోగ్యంగా, అరుగులముగా మరి దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకున్నాము. చూడండి, ఉదయకాలం మనం చదువుకున్న వాక్యాన్ని మరొకసారి తీసుకున్నాం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము తీయండి అందరూ కూడా. కీర్తన పేజీ నెంబర్ 455, పాత నిబంధన. అందరం కలిసి మొదటి వచనం చదువుకున్నాం. ఉదయకాలం అధ్యాయం అంతా కూడా చదువుకున్నాం. రాని వాళ్ళు మీరు తర్వాత చదువుకోండి, వచ్చిన వాళ్ళు ఇప్పుడు మొదటి వచనము చదువుకున్నాం అందరం కలిసి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము. యెహోవా మా ప్రభువ, ఆకాశంలో నీ మహిమ కనపరచువాడ, భూమి ఎందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక మన కొరకై. మనం ఉదయకాలం యెహోవా గురించి మనం చూసుకున్నాము. అంటే మన సమయాన్ని బట్టి, మనకు దేవుడిచ్చిన తలంపులను బట్టి చూసుకున్నాం. యెహోవా అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. యెహోవా అనే మరి పేరు బైబిల్లో ఎక్కువ సార్లునే ఉందన్నమాట. 500 సార్లు బైబిల్లో, 500 సార్ల కన్నా ఎక్కువ స్థలాల్లో రాయబడింది యెహోవా అనే పేరు. అయితే ఇప్పుడు చూడండి, రెండో మాట ఏముందంటే మా ప్రభువా అని ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే యెహోవా వేరు, ప్రభు వేరు అనుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, యెహోవా ఏం చెప్తుందాక మా ప్రభువు అంటున్నది. అంటే యెహోవానే మన ప్రభు అయినాడు, మా ప్రభు అయినాడు. యెహోవా మా ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభు అంటే పరిపాలించువాడు అని మనకు తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఈ లోకంలో మరి పూర్తి పేరు యేసుక్రీస్తు ప్రభువారు. చాలామంది ఏమంటారంటే
కొంతమంది ప్రభు అంటారు, కొంతమంది యేసు అంటారు, మరికొంతమంది క్రీస్తు అంటారు. సంఘాలు కూడా ఉన్నాయి అట్లా. క్రీస్తు అనే పేరు మీద కొన్ని సంఘాలు ఉన్నాయి, ప్రభు అనే పేరు మీద కొన్ని సంఘాలు ఉన్నాయి, యేసు అనే పేరు మీద కూడా సంఘాలు ఉన్నాయి. అయితే పూర్తి పేరు మనం పలకాలి. ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం ఇతరులకు చెప్పాలన్నా, మన కుటుంబ సభ్యులకు చెప్పాలన్నా, మనం కూడా దేవునికి ప్రార్థన చేయాలన్నా ఆయన పూర్తి నామమును స్మరించుకోవాలి. ఆయన పూర్తి నామమును పేరును మనము చేసుకోవాలి. చూడండి, ఇక్కడ యెహోవా మా ప్రభువా అనే మరి ఈ 2 పేర్లు మాత్రమే కాదు, దేవునికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయన్నమాట. 100లో ఉన్నాయి. అవన్నీ మనము గ్రహించాలంటే మనం ఇంకా కొంత టైం పడుతుంది అన్నమాట. మనం ఆత్మీయమైన స్థితి మనకు సరిపోదు, దేవుని పేర్లు చాలా ఉన్నాయి. మరి ఉదయకాలము మనం అబ్రాహం కూడా దేవుడు ఒక పేరుని కనపరిచాడు. ఏం పేరు? అబ్రాహం, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రత్యక్షమైతిని కానీ అయితే యెహోవా అనే నామం వారికి నేను తెలియబడలేదు, సర్వశక్తుడనే నామమున నేను వారికి ప్రత్యక్షమైతిని అని దేవుడే చెప్పాడు అన్నమాట. అంటే చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ప్రభు అనే మాట గురించి మనం చూస్తాము. ప్రభు అనే మాట కూడా మరి పాత నిబంధనలో 74 సార్లు రాయబడింది ప్రభు అనే మాట పాత నిబంధనలో. కొత్త నిబంధనలో 98 సార్లు రాయబడింది. పాత నిబంధనలో 78 సార్లు రాయబడింది. అయితే యెహోవా అనే మాట కొత్త నిబంధనలో రాయబడలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు కూడా. యెహోవా అనే రాశారన్నా కొత్త నిబంధనలో? యెహోవా అనే పేరు రాయలేదంటున్నారు అక్కోళ్ళు. అయితే చూడండి, ఇక్కడ మరి ప్రభు అనే మనం చూసుకుంటే మరి ఇందాక చెప్పినాను, ప్రభు యెహోవా ఒక్కరే అని మనము తెలుసుకోవాలి. శిష్యులకు కూడా యేసుప్రభు వారు భూలోకం ఉన్నప్పుడు ఇలాంటి సందేహం వచ్చిందనమాట. శిష్యులకు వచ్చి యేసుప్రభు వారిని ఒకసారి అడిగారు. యేసుప్రభు చెప్పే మాటలు, ఆయన చేసే బోధలు, ఆయన స్వస్థపరిచే విధానము, ఆయన ఒక మరి జీవిత విధానాన్ని అంతా చూసి మరి ఈయనను అడిగితే సరిపోతుంది. తండ్రి, దేవుడు తండ్రి, తండ్రి అని కూడా ఆయనకు పేరు. తండ్రి సృష్టికర్త, తర్వాత మరి నిర్మాణకుడు, పోషకుడు, కాపరి. దావీదు నా దాగుచోటు నీవే అంటాడు. దావీదు కూడా చాలా పేర్లు పెడతాడు దేవునికి. చూడండి, ఇక్కడ పాలు పొందడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని ఉన్నప్పుడు మరి శిష్యులకు కూడా ఇలాంటి సందేహం వచ్చింది. అంటే తండ్రి అన్న, యెహోవన్న, యేసు ప్రభు అన్న ఒకటే అని మనము గుర్తించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన ఉన్నప్పుడు మరి యేసు ప్రభువారి శిష్యులు ఏమంటారో చూడండి. 8వ వచనం చదవండి. 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? చూసారండి, ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి 10వ వచనంలో ఏమంటున్నాడు? తండ్రి నేను నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటము లేదా? తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరి యెహోవా దేవుడు ఒక్కడే అనేది మనము గుర్తించాలి. ఆ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. చూసారండి, తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా ఒక్కడే. ఆ వాక్యమే ఏమైంది? శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా
మన మధ్య నివసించింది. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభు వేరు, యెహోవా దేవుడు వేరు, మరి తండ్రి వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు అని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. అంటే కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆ కాలంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, ఆయన తను తాను కనపరుచుకుంటూ వచ్చినాడు. కనుక ఇక్కడ చూడండి, యెహోవా దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, సర్వశక్తి గల దేవుడు, అన్ని పేర్లు కూడా ఆయనవే. కనుక ఇవన్నీ మనం గుర్తించాలి. అయితే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరంలో, రక్తంలో మనం పాలు పొందక మునుపు మనం ప్రభు వాక్యంలో తెలియజేసిన మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకాన్ని ఉన్నప్పుడు ఆయన నా శరీరం తిని నా రక్తం తాగాలి అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఎలాంటి సందర్భంలో చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి 3 రోజులు బోధ చేశాడు. 3 రోజులు ఆయన వాక్యం చెప్పాడు. 3 రోజులు మరి ఏకదాటిగా చేశారు. జనాలు కూడా ఆ విధంగానే విన్నారు. వాళ్ళ భక్తి ఆ విధంగానే ఉంది, ఈయన చెప్పడం కూడా ఆ విధంగానే చెప్పాడు. కనుక ఇప్పుడు 3 రోజులు ఏకదాటిగా చెప్తే ఎవరైనా వింటారా? చెప్పేవాళ్ళు కూడా కష్టమే, చెప్పేవాళ్ళు కూడా చెప్పలేరు. కానీ యేసు ప్రభు ఆ విధంగా చెప్పాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారే ఆ విధంగా చెప్పాడు. చూడండి, యోహాను సువార్త మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకాన్ని ఉన్నప్పుడు జరిగిన విషయం అన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాల గురించి ఇక్కడ రాయబడింది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి అద్భుతాలు చేసినంటే, మరి 3 రోజులు ఆయన మరి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభువారు మరి మీరు వారికి భోజనం పెట్టండి అని చెప్పాడు. యేసు ప్రభువారు భోజనం పెట్టమని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, మా దగ్గర అంతమందికి భోజనము లేదు అని చెప్పారు. మా దగ్గర భోజనం లేదు, ఇప్పుడు చెప్తే కష్టం కదా ప్రభువా, నువ్వు ఫస్టే చెప్పాలి అన్నట్టు వారు యేసు ప్రభు వారిని మా దగ్గర భోజనం లేదని చెప్పారు. చెప్పినప్పుడే యేసు ప్రభు వారు ఏమన్నాడు? యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, మరి మీ దగ్గర మరి భోజనము ఏమైనా ఉందా అని వాళ్ళు అడిగినప్పుడు, అప్పుడు ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని వాళ్ళు గుర్తించారు. చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళు గుర్తించినప్పుడు అవి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. అవి ఆయన ఆశీర్వదిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఆశీర్వదించి కూర్చోమని చెప్పే లోపల అందరూ కూడా కూర్చుంటారు. అవి వడ్డిస్తారు. వడ్డించే లోపల ఎంతమంది తింటారు? 5,000 మంది. 5,000 మంది పురుషులు అని రాయబడింది. పురుషుల సంఖ్యనే బైబిల్లో ఎక్కువ పురుషుల సంఖ్యనే రాయబడింది, స్త్రీల సంఖ్య రాయబడలేదు. అయితే చూడండి, 5,000 మంది పురుషులు ఉన్నప్పుడు మరి స్త్రీలు కూడా ఉంటారు కదా. ఇక్కడ స్త్రీలు ఎక్కువ ఉన్నారా, పురుషులు ఎక్కువ ఉన్నారా? స్త్రీలు ఎక్కువ ఉన్నారు. స్త్రీలు 5,000 మంది ఉన్నప్పుడు పురుషులు 5,000 మంది ఉన్నప్పుడు స్త్రీలు 10,000 మంది ఉంటారు. స్త్రీలకు ఆసక్తి ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది వస్తారు. వాళ్ళు 10,000 మంది. తర్వాత పిల్లలు కూడా ఉంటుంది కదా, సండే స్కూల్ ఇక్కడ లేదు, అక్కడ ఉంటుంది సండే స్కూల్. సండే స్కూల్లో పిల్లలు ఎంతమంది? 5,000 మంది. తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని వినటానికి, తర్వాత మరి ఆయన ద్వారా స్వస్థత పొందటానికి, ఆయన మాటలు వినటానికే కాదు, ఆయన తప్పులు పట్టే వాళ్ళు కూడా చాలామంది వస్తారు యేసు ప్రభు దగ్గరికి. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, సద్దుకాయలు కూడా ఉన్నారన్నమాట. అంటే ఆ దినాల్లో మీడియా అన్నమాట ఇది. యేసు ప్రభు ఎక్కడైనా ఏమైనా మాట్లాడతారా? ధర్మశాస్త్రానికి విరోధంగా కానీ, విశ్రాంతి దినానికి విరోధంగా ఏమైనా మాట్లాడతాడా? తండ్రికి విరోధంగా ఏమైనా మాట్లాడతాడా అని, దేవాలయానికి విరోధంగా ఏదైనా మాట్లాడతాడని యేసు ప్రభుని అదేవిధంగా వాళ్ళు వెంబడిస్తున్నారనమాట. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకాయలు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అందరూ కూడా కొద్ది అటు ఇటు ఉంటారు. కానీ సద్దుకాయలు అనేవారు వ్యత్యాసమైన తెగ అనమాట వాళ్ళది. సద్దుకాయలు అంటే ఎవరు? సద్దుకాయలు అంటే ఎవరైనా వాళ్ళు నాస్తికులు అన్నమాట. నాస్తికులకు సంబంధించిన వాళ్ళు. దేవుడు లేడు, దూత కూడా లేదు. వాళ్ళు దేవుని నమ్మరు, దేవదూతలు నమ్ముతారు. మిగతా ఈ తెగల వాళ్ళు నమ్ముతారు. కానీ ఏ బట్టి ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు స్త్రీలు 10,000, పురుషులు 5,000, పిల్లలు 5,000, వాళ్ళు కూడా 5,000. ఎంతమంది అయినారు? 25,000 మందికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్క రొట్టె ఒక 5,000 మందికి ఆశీర్వదించాడు ఆయన. తర్వాత మళ్ళీ ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు. ఒక్కొక్కరి గంప ఎత్తుకోండి బాబు అని చెప్పాడు శిష్యులకు.
యేసుక్రీస్తు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఆశీర్వదించి అలాంటి అద్భుతం చేసినప్పుడు యేసు ప్రభు వారిని రాజుగా చేయాలనుకున్నారు వీళ్ళందరూ ప్రజలందరూ. ఈయనగాన రాజు అయితే బాగుంటుంది మనకు, మంచి మంచి బోధలు ఉన్నాయి మనకు, పరలోకం గురించి జరిగిన విషయాలు, అబ్రాహాము ఇస్సాకు యాకోబులు, తర్వాత ఏలియా ఎలీషా, మరి మోసే, వీళ్ళు చేసేటివన్నీ కూడా చెప్తున్నాడు. కుంటి వాళ్ళకు నడకనిస్తున్నాడు, గుడ్డి వాళ్ళకు చూపునిస్తున్నాడు, చెవిటి వాళ్ళకు వెనుకనిస్తున్నాడు, చనిపోయిన వాళ్ళని కూడా లేపుతున్నాడు. సరే, మరి మనం భోజనం చేసుకున్నామంటే అది కూడా లేదు. ఒక రొట్టె ఉంటే 5,000 మంది తినొచ్చు. ఈయన చాలా గొప్ప వ్యక్తి. ఈయన కానీ మనకు రాజు అయితే బాగుంటుందని ఆయన రాజుగా చేయాలని వచ్చినారన్నమాట. చూడండి 15వ వచనం చదవండి, 6:15 యోహాను సువార్త. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళినాడు. చూడండి, ఎవరైనా రాజుగా చేస్తామంటే ఎవరైనా ఇట్లా చేస్తారా? తప్పించుకుంటారా? చేయండి చేయండి అని కనపరుచుకుంటారు. కానీ యేసుప్రభు వారు దాగి ఒంటరిగా కొండకు వెళ్ళిపోయినాడు. ఎందుకు వెళ్ళిపోయినాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు వారు రాజుగా చేస్తాడంటే ఎందుకు వెళ్ళిపోయినాడు చెప్పండి? అంటే ఆయన కాదు, ఆయన ఆల్రెడీ రాజే, కానీ మనల్ని రాజుగా చేయడానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసుప్రభు వారు ఆల్రెడీ రాజే, కానీ ఆయన మనల్ని రాజుగా చేయటానికి వచ్చాడు. ఆయన రాజు కావటానికి కాదు. ఈ భూలోకం అంటే మరి చాలా చిన్నదనమాట దేవుని దృష్టిలో. ఇలాంటి భూములు ఎన్నో సృష్టించాడు దేవుడు, ఇలాంటి లోకాలు ఎన్నో సృష్టించాడు. ఈ భూమి అంతా ఒక ప్రపంచం, ఇలాంటి ప్రపంచాలు ఎన్నో దేవుడు సృష్టించాడు. ఒకసారి సోషల్ మీడియాలో విన్నాను, మరి ఆయన ప్రపంచాలని 6 నెలలు అనాలంట. 6 నెలలు అంటే అప్పుడు దేవుని సృష్టికి మనము సరిపోతామని చెప్పిన. అంటే ఈ సృష్టి అంతా కూడా ఒకసారి సోషల్ మీడియాలో మరి ఈ యొక్క విశ్వము ఒక అంచు గాడికి మనం పోదామని ఒక వీడియో పెట్టాడు ఒక ఆయన. అప్పుడు చాలా దూరం పోతున్నాడు, మన భూమి మరి చాలా దూరం పోయిన తర్వాత ఒక డాట్ లాగా కనపడింది అనమాట. డాట్ అంటే తెలుసు కదక్క, ఏంటిది? చుక్క. ఇంకా కాసేపు ఇంకా దూరం పోయిన తర్వాత కనపడలేదు భూమి కనపడనంత దూరం ఉంది, కానీ ఇంకా అయిపోలేదు అన్నమాట. అంటే అది మానవుని యొక్క జ్ఞానం వరకే, ఇంకా చాలా ఉంది. మనం అనుకుంటాం ఈ భూమిలోనే మనం ఉన్నాం. ఇలాంటి భూములు ఎన్నో దేవుడు సృష్టించాడు, కానీ ఇలాంటి గొప్ప దేవుడు ఆయన రాజుగా ఈ భూమి పైన ఉండటానికి కాదు. ఆయన ఆల్రెడీ రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని మనం చదువుతాం. కనుక చూడండి, ఇక్కడ ఇలాంటి దేవుడు మనల్ని రాజులుగా చేయటానికి వచ్చిండు కాబట్టి ఆయన రాజు కాకుండా దాగి వెళ్ళిపోయినాడు. ఫస్ట్ది. తర్వాత రెండోది దేవుడు ఏం చెప్పాడంటే మనము నిత్య జీవం పొందాలి. మీరు రొట్టెలు తింటున్నారు, బోధలు తింటున్నారు, స్వస్థత పరుస్తున్నారు, మంచిదే, కానీ మీరు నిత్య జీవం పొందాలి అని యేసుప్రభు చెప్పాడు. చూడండి, యేసుప్రభు నిత్య జీవం గురించి ఏం చెప్పాడో మనం ఒక మాట చదువుకున్నాము. 47, 49, 50 వచనం, 3 వచనాలు చదవండి అక్క. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినా చనిపోయిరి, దీనిని తినువాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారమును లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని. చూసారండి, నిశ్చయం అంటే ఖచ్చితం అన్నమాట. మళ్ళీ దీంట్లో మార్పు ఏమి ఉండదు అన్నట్టు. లోకము కొరకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని చెప్పాడు. అప్పుడు ఏమన్నారు యూదులు ఏమన్నారు చూడండి, యూదులు ఒప్పుకోలే. యూదులు ఈయన శరీరంని ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదనకు దిగినారు. శరీరం ఎట్లా తింటావురా? రొట్టెలు అయితే తింటాం, మళ్ళీ ఇంకోసారి రొట్టెలు పెట్టమను కాదంటే అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఏమో రొట్టెలు పెట్టి ఇప్పుడు శరీరం తినమంటాడు అని వాళ్ళు ఒప్పుకోలే, వాదించారు. అప్పుడు వాదించడం కారణాన్ని బట్టి మరి ఈయన
వాళ్ళు ఏమనుకున్నారంటే యేసు ప్రభు వారు మరి ఫస్ట్ రొట్టెలు తీసుకొని ఆశీర్వదించాడు, 5,000 మంది తిన్నాము. ఇప్పుడు మరి ఆయన శరీరం అంటాడు, మరి ఏదైనా ఆయన ఒక భాగము, ఒక ఏలో ఒక చెయ్యో కోసి ఆశీర్వదించి అది ఎక్కువ చేసి అందరికీ పెడతారేమో అనుకున్నాడు. అంటే ఆడ చూడ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. అట్లుందా లేదా? ఆయన యేసు ప్రభు వారు ఏమన్నా మరి తెలియని భాషలో చెప్తున్నాడా, వారికి అర్థం కాని భాషలో చెప్తున్నాడా? నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు అని చెప్పాడు యేసు ప్రభువారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి శరీరము తిని రక్తం తాగటానికి మరి యూదులు, ఇశ్రాయేలు వాళ్ళు ఇష్టపడలేదన్నమాట. ఇష్టపడని కారణం బట్టి మరి అందరూ కూడా వెళ్ళిపోయారు. అంటే నిజంగా ఈయన శరీరం తినాలి, ఈయన రక్తం తినాలి, తాగాలని వాళ్ళు భయపడి అందరూ కూడా వెళ్ళిపోయారు. యేసు ప్రభువారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు 66వ వచనం చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనకదీసి మరి ఎన్నడూ ఆయనను ఎమ్మడింపలేదు. ఇది ఎక్కడికి వచ్చింది నాయన? రొట్టెలు చేపలు అయితే తింటాం, కానీ శరీరం తినమంటే ఎక్కడి నుంచి తింటాం? ఏలు కట్ చేసి ఇస్తాడో, చేయి కట్ చేసి ఇస్తాడో, దీవిస్తే అంత మాంసం అయిపోతుంది. మనిషి మాంసం మేమాడు తింటాం? రొట్టెలే చూసినాం, మరి మాంసం తినలేమని అందరూ కూడా భయపడి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయి అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు మరి ఎన్నడుగునా ఎమ్మడించలేదు. తర్వాత చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇక్కడ 68వ వచనం చదవండి. 68వ వచనంలో సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవని, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. 67వ వచనం చదవండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? 12 మందిని అడగా. ఎంతమంది మిగిలారు? 12 మంది. ఎంతమంది తిన్నారు భోజనాలు? 25,000 మంది తిన్నారు మన లెక్క ప్రకారంగా, అంచనా ప్రకారంగా. కానీ లాస్ట్లో 12 మంది మిగిలారు. 12 మందితో ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? మీరు కూడా వెళ్ళాలనుకున్నారా బాబు? వెళితే వెళ్ళండి అన్నట్టు మాట్లాడారు. అయితే పేతురు ఏమన్నాడు? ఎవని యొద్దకు వెళ్ళుదాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఇప్పుడు చూడండి, మధ్యాహ్న కాల సమయంలో మనము దేవుని ఈ విధంగా శిష్యుల్లాగా విశ్వాసం ఉంచాలి. అంటే మనము జబ్బుల కొరకు ఏదో దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదం వస్తుంది, మరి ఈ లోక సంబంధంగా ఆశీర్వదింపబడతాం. అందుకొరకు కాదు. దేని కొరకు నమ్మాలి? దేవుణ్ణి. పరలోకం కొరకు. పరలోకంలో ఈ లోకంలో ఉండేదానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువైన ఆశీర్వాదాలు మనకున్నాయన్నమాట. భూలోకంలో మా అంటే 100 సంవత్సరాలు బతుకుతారు, చాలా తక్కువ. 50 సంవత్సరాల లోపే చనిపోతున్నారు కొంతమంది, 40 సంవత్సరాల లోపే చనిపోతున్నారు, 30 సంవత్సరాల లోపే చనిపోతున్నారు కొంతమంది. కానీ పరలోకం అంటే యుగాలు. యుగం అంటే 1000 సంవత్సరాలు అన్నమాట. యుగములు దేవునితో ఉంటాం మనం. దేవుడు మరణించడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా మరణించడు. మరణం లేదన్నమాట. అంటే అక్కడ ఆకలి లేదు, దాహం లేదు, యుగములు పరమానందం. చిన్నపిల్లల పాటలు మీరు సండే స్కూల్లో పెడితే ఆ పాటలన్నీ పడతారు. ఏముంది అక్కడ? ఆకలి లేదు, దాహం లేదు, యుగములు పరమానందం. ఆకలి లేదు, దాహము లేదు, యుగములు పరమానందం. జీవవృక్షం అందుండున్, జీవమకుటం అందుండున్, జీవవృక్షం అందుండున్, జీవమకుటం అందుండున్. ఆకలి లేదు, దాహము లేదు, యుగములు పరమానందం. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, యుగములు పరమానందం. మనుషులకు కావాల్సింది ఈ 3: భోజనం, తర్వాత దాహము, ఆ తర్వాత ఆనందం. అంటే ఈ 3లో మనిషి అనుభవించేటివన్నీ కూడా ఇమిడి ఉన్నాయన్నమాట. మిగతా అన్నీ కూడా 3 అనుకుంటే ఆ 3లోనే ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? పరలోకంలో ఉంటుంది. ఇప్పుడు మనిషికి ఆకలి అయింది కాబట్టి అన్ని పనులు చేయాలి. ఆకలి లేకుంటే పని చేస్తాడా? పని చేయడు. చాలామంది ఎబ్రోని కూడా వస్తారు సేవకు, మధ్యాహ్నం అన్నం పెట్టరని వాళ్ళు పని చేస్తారంట కొంతమంది. ఎందుకంటే లేకపోతే ఆకలి లేకుంటే యాన్న సట బైబిల్ చదువుకుంటా యాన్న పండుకుంటారు. సేవకు వచ్చిన వాళ్ళే కదా, ఎవరైనా అంతే. ఆకలి వల్లనే మనుషుడు, బైబిల్ కూడా చెప్తుంది. ఏం చెప్తుంది? వాని కడుపు వాడిని ఏం చేస్తుందంట? తొందర పెట్టును. వాని కడుపు వాడిని తొందర పెట్టును. కనుక పరలోకంలో
ఆకలి లేదు, వాటర్ తాగాల్సిన అవసరం లేదు. తర్వాత దుఃఖం కూడా లేదు, బాధలు లేవు, వేదనలు లేవు. యుగయుగములు పరమానందం. యేసుప్రభు ఏం చెప్పాడు? యోహాను సువార్త 14:27 శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అని చెప్పినాడు. లోకంలో కూడా శాంతి ఉంది. మంచిగా సంపాదన వచ్చినప్పుడు, జాబ్ వచ్చినప్పుడు, మంచిగా పిల్లలు పాపలు ఇల్లు వాకిలి అన్నీ మంచిగా వచ్చినప్పుడు సంతోష సమాధానంగా ఉంటారు. ఏదన్నా ఒక్కటి తక్కువైందనుకో, అన్నీ ఉన్నా కానీ ఒక్కదాని కొరకు వేస్తారు అన్నమాట మనుషులు. అయితే పరలోకం అలాంటిది కాదు. పరలోకం ఎప్పుడు కూడా సంతోషమే, ఎప్పుడు కూడా సమాధానమే. అలాంటి దాన్ని మీరు పొందాలి బాబు అని యేసుప్రభు చెప్పాడు. కానీ వీళ్ళు ఏమైనారు? మేము ఒప్పుకోం. భూలోకంలో ఇట్లే ఉంటాం, కావాలంటే చేపలు రొట్టెలు పెట్టు తింటాం, కానీ మేము నీ శరీరం మాత్రము తినమంటే తినం అని అందరు కూడా వెళ్ళిపోయారు. లాస్ట్ 12 మందితో చెప్పారు, మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా అని ఆ 12 మందితో అంటే యేసుప్రభు అన్నప్పుడు సీమోను పేతురు ఏమన్నాడు? ప్రభువా, ఎవని యొద్దకు నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. కనుక దేవుని ప్రేమ చాలా గొప్పదనమాట. కనుక ఆయన ప్రేమకు మనము యుగాయుగములు మరి మన జీవితకాలం అంతా కూడా కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. ఆరాధన వర్తమానములు మనం చూసినాం. చూడండి, ఎలాంటి వాళ్ళను ప్రేమించాడు దేవుడు. అలాంటి చేసేవాళ్ళం అనమాట. భజన అంటే తెలుసు కదనా? భజన అంటే గుడి దగ్గర తాళాలు కొట్టి హార్మోనియం వేసి తబడాలు వేసి అన్నీ అనమాట. అంటే అప్పుడు అక్కడ ఒక పాట పాడేవాళ్ళం మేము. అక్కడ పాట పాడేవాళ్ళము. ఏం పాట అంటే, రండి పుణ్యాత్ములారా, అక్కడ ఒక దేవుడు ఉంటాడు, దేవుని పేరు చెప్పాను మీకు. రండి పుణ్యాత్ములారా, రండి ధర్మాత్ములారా, రండి పుణ్యాత్ములారా, రండి ధర్మాత్ములారా, రండి పుణ్యాత్ములారా, రండి ధర్మాత్ములారా. 2 మాటలే అన్నమాట. పుణ్యాత్ములని ధర్మాత్ములని పిలుస్తున్నారు అనమాట. పిలవంది ఎవరిని? పాపాత్ములని. పాపాత్ములని ఎవరినైనా పిలుస్తారన్నా? ఎవరు కూడా పిలవరు. కానీ యేసుప్రభు పిలిచాడు. చూడండి, యేసుప్రభు ప్రేమ ఎంత గొప్పది. మన ఇల్లు రెంట్కి ఇవ్వాలనుకో, ఎలాంటి పిలుస్తాం? తాగుబోతులకు, తిరుగుబోతులకు, సోమర్లకు ఇస్తారా? ఇక్కడ రెంట్ ఇయ్యరా నాయన, ఊరికి అనవసరం అని ఇయ్యరు వాళ్ళకు. చూడండి, ఈ లోకములో పాపాత్ములని పుణ్యాత్ములను ఈ లోకమంతా పిలుస్తుంది. లోకములో ప్రతి వారు కూడా పిలుస్తారు. వేదాలు కూడా అదే చెప్తున్నాయి అన్నమాట. నేను యేసుప్రభువుని నమ్ముకోమనపో మరి కాలజ్ఞానం చదువుతుంటే తర్వాత రామాయణం, మహాభారతం, అజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, 18 పురాణాలు ఉన్నాయన్నమాట. గరుడు పురాణం అని ఒకటి ఉంటుంది, అక్కడ మనుషుని గురించి రాయబడి ఉంటుంది అనమాట. అవన్నీ అంటే ఇవన్నీ కూడా మనుషుల రాతలే. ఇప్పుడు అయితే మా అమ్మ చర్చికి వెళ్ళమనింది ఒకసారి. నాకు ఈ డిజైన్ వచ్చింది కదా, ఈ కలర్ చేంజ్ అవుతున్నందుకు మా అమ్మనే చర్చికి వెళ్ళమనింది. అయితే అంతమందికి సువార్త వినేవాళ్ళం, కానీ ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పే అంకుల్ గారు, తర్వాత జాన్ అంకుల్ గారు చెప్పేవాళ్ళు, వినేవాళ్ళం. అయితే ఒకసారి గట్టిగా చెప్పినారు వాళ్ళు కూడా. నేను కూడా మా వాళ్ళకి గట్టిగా చెప్పిన, అమ్మ యేసుప్రభు నమ్ముకున్నాము, యేసుప్రభు పాపలో రక్షకుడు అంటే నాకు బిడ్డ అట్లా నాకు ఇంకోసారి నాకు మన దేవుడు మనకున్నాడు. యేసుప్రభు నమ్ముకుంటే మన దేవుడు కాదు నాయన, వాళ్ళకు దేవుడు, మనకు దేవుడు, మన దేవుడు మనకున్నాడు అని మా అమ్మ గట్టిగా చెప్పిందనమాట. చెప్తే అప్పుడు మా అమ్మని ఎదిరించే వయసు లేదు నాకు, చిన్నతనం. ఎప్పుడు అది ఏ సంవత్సరం కూడా నాకు తెలియదు. తర్వాత మరి నాకు ఈ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మా అమ్మనే చర్చికి వెళ్ళమనింది. అక్కడ ఒక ఆయన బైబిల్ ఇచ్చాడనమాట. బైబిల్ చదివినాను. అప్పుడు బైబిల్ చదివి యేసుప్రభు దేవుడు అని తెలుసుకున్నాను. అంతమందుకు మరి భగవద్గీతలో కూడా కృష్ణుడు అనే దేవుడు అనే ఆయన ఒక మాట చెప్పాడు. ఏమిటంటే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అని చెప్పాడు. అది సందర్భం ఏమంటే కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందన్నమాట. కౌరవులకు పాండవులకు. కౌరవులు అంటే ఎంతమంది? 101. వాళ్ళ నాన్న పేరు ధృతరాష్ట్రుడు అనమాట. కండ్లుండవు ఆయనకు, కానీ 101 అన్నాడు ఆయన. చాలా పవర్ఫుల్ మ్యాన్. అయితే చూడండి, ఇక్కడ మరి పాండురాజు అని ఒక ఆయన ఉంటాడు. పాండురాజు అంటే ఆయనకు 5 మంది కుమారులు. అంటే వీళ్ళు రైట్ వేలో ఉంటారు, పాండురాజు కుమారులు, వీళ్ళేమో రాంగ్ వేలో ఉంటారని రాస్తాడు. అయితే ఇప్పుడు యుద్ధం వస్తుంది అన్నమాట ఒక్కరికి. వాళ్ళ బావ కృష్ణుడు చూసి, మరే మీరందరూ పాలోళ్ళు కదరా బాబు, ఎందుకు గొడవ పడటం, ఒక 5 ఊర్లు ఇచ్చే వీళ్ళకు, 5 మందికి అన్నదమ్ములకు 5 ఊర్లు అంటే ఇవ్వను నేను,
అసలు ఇక సూది మోపినంత జాగ కూడా ఇవ్వనంటాడు. ఎవరు? దుర్యోధనుడు. సూది సూది అంటే తెలుసు కదన్నా మీకు, బట్టలు కుట్టుకునే సూది తెలుసు కదా, ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది, అంత జాగ కూడా ఇవ్వంటాడు. కృష్ణుడు కోపం అయిపోతాడు. ఏంట్రా మంచి మాటలు చెప్తే మీరు వినరా, సరే నేను ఇంకా వచ్చి మోటివేట్ చేసి ఇంక యుద్ధానికి సిద్ధమైపోతారు అందరూ. అక్కడి నుంచి వాళ్ళందరూ వచ్చేస్తారు, ఇక్కడి నుంచి వీళ్ళందరూ వచ్చేస్తారు. అప్పుడు ఇంకా అందరూ బాణాలు వేస్తుంటారు. అర్జునుడు కూడా బాణం సంధిస్తాడు. అర్జునుడు బాణం వేస్తే ఇంకా అంతే అతాగతం, అంటే చాలా పవర్ఫుల్ మ్యాన్ అనమాట. అప్పుడు బాణం వేసి లాగేటప్పుడు అవతల పక్క చూస్తే అందరు కూడా వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు అనమాట. వాళ్ళ బాబాయిలు, అన్నలు, తమ్ముళ్ళు, పాలోళ్ళే కదా అందరు చేస్తారు. అప్పుడు ఈయన మానవత్వంగా ఆలోచించి నేను రాజ్యం కొరకు వాళ్ళందరినీ చంపి నేను రాజ్యం తీసుకోవాలా, వేస్తే చచ్చిపోతారు అందరూ అని ఆయన ఆ రాజ్యం కొరకు పోరాడక బాణాలన్నీ కింద పడేసి ఆయన వెళ్ళిపోతుంటాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఆయన మోటివ్ చేస్తాడు. ఏంట్రా బాబు అంటే, నాకు యుద్ధం వద్దు, రాజ్యం వద్దు, రాజభోగం వద్దు నాయనా, నేను ఇవన్నీ నాకు అవసరం లేదని వెళ్ళిపోతే అప్పుడు ఆయన మోటివ్ చేసి ఆయన మళ్ళా క్లాస్ ఇచ్చి ప్రత్యేకమైన క్లాస్ ఇస్తాడనమాట. ఆ క్లాసే భగవద్గీత అనమాట. అది మా అంటే గంట సేపు చెప్తాడు ఆయన, కానీ వీళ్ళు పెద్ద గ్రంథం రాస్తారు. దాంట్లో అన్ని చాలా మాటలు చెప్తారు. అన్ని మాటలు ఒక్క మాట నాకు దేవుడు గుర్తు చేసిన మాట ఏంటంటే, దుష్ట శిక్ష రక్షణ అని చెప్తాడు కృష్ణుడు అర్జునునికి. దుష్టులంటే చెడ్డవాళ్ళు, శిష్యులంటే మంచివాళ్ళు అన్నమాట. అప్పుడు బైబిల్ చదివేటప్పుడు దేవుని వాక్యంలో కూడా యేసుప్రభు ఒక మాట చెప్తాడు అన్నమాట. చూడండి, ఇప్పుడు చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 30, 31, 32 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడు చూడండి. కృష్ణుడు ఏమంటున్నాడు, యేసుప్రభు ఏమంటున్నాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అంటే దేవుడు ఎవరనేది నేను గుర్తించినాను. చదవండి అక్క. 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు సుంకర్లతోనూ పాపులు, సుంకర్లు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అన్నమాట. వీళ్ళు మత్తయి ఎవరు? సుంకరైన మత్తయి. అయితే వీళ్ళు వాళ్ళతో కలవరు, ఎందుకంటే ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళని వీళ్ళు చాలా పాపులుగా చేస్తారు అనమాట. ఎవరు? యూదులు, ఇజ్రాయేల్. అయితే పరిచయాలు అంటే కూడా అదే మోతాదులో చూస్తారు. అయితే సుంకర్లతోనూ పాపులతోనూ వాళ్ళు తిని త్రాగుతున్నప్పుడు వారిని తప్పుపడతాడు. వీళ్ళందరూ ఏంటయ్యా ఇట్లా చేస్తున్నావు, బోధలు బాగున్నాయి నీవి, అన్నీ బాగున్నాయి, మంచి మంచి కార్యాలు చేస్తున్నాయి, కానీ వీళ్ళతో తినటం ఏంది, తిను మాతో తిను అంటే అన్నట్టు మాట్లాడారు వీళ్ళు. మాట్లాడితే యేసుప్రభు వారు ఏమన్నాడు చూడండి. యేసుప్రభు వారు అందుకు యేసు, రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవస్తుని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. చూసారండి, ఎవరైనా పిలుస్తారా పాపులని? ఎంత ధనవంతులైనా పిలుస్తారా? ఏ రాజైనా పిలుస్తాడా? ఏ దేశమైనా పిలుస్తుందా? పిలవదు, ఎవరు పిలవరు. కుటుంబ సభ్యులు కూడా పిలవరు. అరే అందరూ పని చేస్తున్నారు, మిగతా వాళ్ళు నిన్ను బట్టి చెడిపోతారు అని వాడిని కొడతారు, బయటికి పంపించేస్తారు. ఎవరు కూడా పాపుల్ని. అయితే యేసు ప్రభు పిలుస్తున్నాడు. ఎందుకు? మారు మనసు పొందుటకై నేను పాపుల్నే పిలువస్తుంది కానీ నీతిమంతులను పిలువరాలేదు. కృష్ణుడు ఏమంటున్నాడు? శిష్యులందరూ ఉండాలి, దుష్టులందరూ చనిపోవాలి. అప్పుడు నాకు దేవుడిచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుడు అంటే తండ్రి అని గుర్తొచ్చినాడు. తండ్రి ఎవరినైనా ఉంచుకుంటాడు కదా. వాళ్ళ పిల్లలు ఎలాంటి వాళ్ళైనా పోగొట్టుకుంటాడా? పోగొట్టుకునేవారు. తండ్రి దేవుడు సృష్టికర్త, మనందరికీ కూడా తండ్రి. మనుషులకు తండ్రి, భూమికి తండ్రి, ఆకాశానికి తండ్రి, సూర్యునికి తండ్రి, చంద్రునికి తండ్రి, ఈ సమస్త సృష్టికి తండ్రి ఆయనే యెహోవా. ఆ యెహోవా దేవుడే యేసు ప్రభు పేరున ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి, అలాంటి క్రమంలోనికి రాండి బాబు మీరని యూదులను, ఇజ్రాయెల్ని పిలిస్తే వాళ్ళు ఏమన్నారు? మేము రామ్ అని అందరూ కూడా వెళ్ళిపోయారు. శిష్యులు మాత్రమే నిలిచున్నారు. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము శిష్యుల్లాగా విశ్వాసంతో ఉండి ఆయన శరీర రక్తంలో పాలు పొందాలి. నిత్య జీవం కొరకై మనము దేన్నైనా వదులుకోవడానికి ఇష్టపడాలి. యేసుప్రభువు వారు ఏమన్నాడు? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వానికి ఏమి ప్రయోజనము? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే
వానికి ఏమి ప్రయోజనం. అంటే ఈ లోకంలో మనుష్యుని ఒక ప్రాణానికి దేవుడిచ్చే విలువ ఎంత అంటే, లోకమంతా ఒక పక్క, ప్రాణం ఒక పక్క పెడితే ప్రాణమే పైకి లేస్తుంది. ప్రాణం ఏమైపోతుంది? దాన్ని లేపలేదు లోకమంతా కూడా. ప్రాణం అంతా విలువైనదన్నమాట. కనుక ఇలాంటి దేవుడు మన కొరకై ఆయన ప్రాణాన్ని, మన ప్రాణాన్ని విమోచించడానికి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. కనుక మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గర మన జీవితంలో ఇంకా ఏదైనా ప్రభు కన్నా ఎక్కువగా, ప్రభు రాజ్యానికన్నా ఎక్కువ, ప్రభు ఆశీర్వాదానికి ఎక్కువ ఏదైనా నువ్వు తలంచుతున్నావా నీ జీవితంలో? అలాంటి తలంపు ఉంటే ఇప్పుడే, దేవా నీ రాజ్యానికన్నా, నీ జీవానికన్నా, మీరిచ్చే ఆశీర్వాదానికన్నా నేను ఎక్కువగా ఇది నేను మరి తలంచుతున్నాను అని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి దాన్ని వదిలిపెట్టి ఆయన శరీర రక్తంలో పాలు పొందాలి. అప్పుడే నువ్వు శిష్యులలో మనం కూడా చేరుతాం. 12 మంది శిష్యులు ఉన్నాం. 12 మంది శిష్యులు మనం కూడా యాడ్ అయిపోతాం. లేకపోతే ఏమైపోతాం మనము? వాళ్ళలాగా శరీరం పెడతాడు ఆయన, ఒక ఏళ్ళు కోసి ఆశీర్వదిస్తే అంత ఏళ్ళు అయిపోతాయి. కొద్ది మాంసం కోసి ఆయన ఆశీర్వదిస్తే అంత మాంసం అయిపోతుంది. మాంసం మనం తినలేమని యూదులు ఇశ్రాయేల్ లాగా వెళ్ళిపోయిన జాబితాలోనే మనం ఉంటాం. కానీ శిష్యుల్లాగా నిలిచి ఉండి ఎవని వద్దకు పోగలం, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవని చెప్పే ఆధిక్యత మనకు ఉండదు. ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు, ప్రభు పని కొరకు, ఆయన కొరకు దేన్నైనా వదిలిపెట్టడానికి సిద్ధపడాలి. అప్పుడే మనము ఈ లోకంలో మనం ఆయన శిష్యులంగా, ఆయన బిడ్డలంగా, ఆయన రాజ్య వారసులంగా మనము అవుతాం. చూడండి, చివరిగా మరి ఈ మాట చదువుకొని మనం ప్రభు శరీర రక్తంలో పాల్గొందాము. లూకా సువార్త చూడండి 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయము 29-30 వచనాలు చదవండి ఎవరైనా. ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను ఇడిచిపెట్టిన వాడు ఎవడును ఇగమందును చాలా రెట్టును, పరమందును నిత్య జీవము పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. చూడండి, అంటే దేవుని కొరకు ఈ లోకంలో ఏం వదిలిపెట్టాలని చెప్తుంది? తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, కనుక ఇలాంటి జాబితాలు ఎవరు వస్తారు చెప్పండి? మనకి ఇప్పుడు ప్రజెంట్ బక్సింగ్ అంకుల్ వస్తాడు కదా. బక్సింగ్ అంకుల్ ఏం చేశాడు? ఆయన అందరినీ వదిలిపెట్టాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని పని కొరకు. అంటే వదిలిపెట్టమంటే మీలో మీ ఇండ్లలో ఉండని వెళ్ళగొట్టమని కాదు, కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళతో మనము కాంప్రమైజ్ కాకూడదు అన్నమాట. అది నేను చెప్పేది. ఇప్పుడు బక్సింగ్ అంకుల్ కూడా ఆయన వాళ్ళ ఇంట్లోకి పోయి భార్యని, వాళ్ళ అమ్మని, వాళ్ళని వెళ్ళగొట్టలే. అంటే దేవుని రాజ్యం కొరకు వాళ్ళని త్యాగం చేశాడనమాట. వస్తారా? ఓకే, చేర్చుకుంటాను. రాలేదనుకో మీ ఇష్టం అని చెప్పాడు. యేసుప్రభు కూడా ఎవరిని కూడా త్రోసివేయలేదు. యేసుప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారం నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎవరితో చెప్తున్నాడు? ప్రయాసపడే వాళ్ళతో. ఎవరైనా పిలుస్తారా? ఇంత ఆఫర్ ఎవరైనా ఇస్తారా? ఎవ్వరు ఇవ్వరు. చూడండి, రోడ్డు మీద ఎవరైనా రిక్షా లాగే వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ఐరన్ వేసుకొని లాగుతారు, చూసారా రిక్షా వాళ్ళు. నేను చిన్నప్పుడు మరి అలాంటి వాళ్ళని చూస్తే నేను సైకిల్ పక్క పెట్టి వాళ్ళకి దొబ్బేవాని. పాప ముసలాయన దొబ్బలేకున్నాడు. మా అమ్మ పిలిచేది, రారా 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 మేము పోతున్నాం రారా అని మా అమ్మ పిలిచేది. ఎందుకంటే పాపం అనిపించేది అనమాట వాళ్ళని. అయితే ఈ లోకంలో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక కారు కొనిచ్చి, ఒక ఇల్లు కొనిచ్చి, నీ జీవితాంతము నువ్వు ఇక్కడనే ఉండు, నా దగ్గర భోజనం చెయ్యి అని తన ఇంట్లో ఉంచుకుంటే మరి అలాంటి ఆఫర్ ఎవరైనా కాదంటారా చెప్పండి? ఇప్పుడు దేవుడు కూడా అదే పిలుస్తున్నాడు. మనం ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు, మనం పని చేయాల్సిన అవసరం లేదు, మనం భోజనం కొరకు, తర్వాత మనకేమైనా జబ్బులు వస్తాయని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్నీ దేవుడు ప్రిపేర్ చేశాడు మన కొరకు. అందుకే యేసుప్రభువు ఏమని చెప్పినాడంటే, యోహాను సువార్త
14వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పినాడు ఆయన? 2-6 వరకు చదివితే, మీ హృదయములు కలవరపడనీయకుడి, ఎరవనీయకుడి, దేవుని యందు విశ్వాసముస్తున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నేను నా తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచేయుచున్నాను, నేనుండు స్థలంలో మీరుండులాగున మరలా వచ్చి చెప్పినాడు కదా. విశ్వాసం ఉంచడమే మన పని. ఆయన చెప్పాడు అంటే ఆయననే ఈ లోకానికి వచ్చి మనంత పరిస్థితి చూసి మనల్ని రక్షించి, మనకు జీవం ఇచ్చి, మనకు బైబిల్ ఇచ్చి, మనకు వాక్యం ఇచ్చి, మీరు ఈ వాక్యం చదువుకుంటా మీరు ఆదరణ పొందండి అని ఇచ్చాడు దేవుడు మనకు. బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మనుషుల కొరకు రాసిన లెటర్ అన్నమాట ఇది దేవుని. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు దూరం ఉంటే ఒక జాబ్ రాస్తారు అనమాట. అంటే వాళ్ళు ఏదైనా బాధలు ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మరి అది చదివితే ఏమవుతారు వాళ్ళు? మా అమ్మతో మాట్లాడినట్టే ఉంటుంది అనమాట. కానీ బక్సింగ్ అంకులు కూడా ఆ విధంగా రాసేవాళ్ళంట విశ్వాసులకు లెటర్స్. కనుక దేవుడు కూడా ఏం చేశాడు? మన కొరకు ఈ బైబిల్ రాశాడు. అంటే ఆయన మనసులో ఉన్న మాట అంతా కూడా బైబిల్లో ఉంది. చాలామంది బైబిల్ చదవరు. బైబిల్ చదవకుండా పాస్టర్ చెప్పినట్టు, సేవకులు చెప్పినది వింటారు అనమాట. అది కాదు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాశారు? వీరు దెసలోనికుల వారికన్నా గనులై ఉన్నారు. అయితే పౌలు చీలాలు ఆ విధంగా చెప్పినట్టు ఉన్నాయా లేవని ప్రతిరోజు ఏం చేశారట వాళ్ళు? లేఖనాలను పరిశోధించారు. అంటే దేవుని వాక్యము మనం చదవాలి, దేవుని వాక్యం మనము విశ్వాసం ఉంచాలి. కనుక ఈ లోకంలో మనం సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను ముగిస్తున్నాను. అయితే దేవుని రాజ్యం కొరకు ఇంకా నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ మనసులో కానీ ఏదైనా ఆటంకం ఉంటే దాన్ని పక్కకు పెట్టి దాన్ని తీసివేసుకొని ప్రభుతో సమాధానపడి ఆయన శరీర రక్తంలో పాలుపొందు. అప్పుడే శిష్యులతో మనము కలిసిపోతాం, రాజ్య వారసులమైపోతాం. లేకపోతే ఏమైపోతాం? మనము ఎలుపల అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నికి పోండి అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునండి అని చెప్పాడు. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? కుడివైపు ఉన్నారు. ఎడమవైపు ఉన్న వాళ్ళతో ఏమన్నాడు? నా తండ్రి చేత శపింపబడిన వాళ్ళు. మీరు తర్వాత చదువుకోండి 34 నుంచి లాస్ట్ వరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుంచి లాస్ట్ వరకు అక్కడ అన్నీ కూడా రాయబడ్డాయి. కనుక మనం ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి, కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి మన జీవితాన్ని పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రభు రాజ్యానికి అర్హులమా కాదా అని మనమే తీర్మానం చేసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదాం. పక్క వాళ్ళు విమర్శించాల్సిన అవసరం లేదు. పక్క వాళ్ళు విమర్శిస్తే మనం కోపమవుతాం, నువ్వేందో తక్కువ అని అంటాం. కానీ దేవుడు ఏం చెప్పాడంటే మనల్ని మనకే అప్పగించాడు. సో పరీక్ష. ఇంకా కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి మనం దేవుని శరీరంలో రక్తంలో పాల్గొందాము. సియోను వాసులను దేవుడు మీతో మాట్లాడితే ఇప్పుడే నీ జీవితంలో మరి 1000 మంది వచ్చారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, కానీ 12 మంది మిగిలారు. నువ్వు 12 మందిలో ఉండాలనుకుంటున్నావా? 1000 మందిలో ఉండాలనుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, 12 మందితో కలిసి ఉండాలంటే నీ జీవితంలో ఏది ప్రభు రాజ్యానికి, నిత్య జీవానికి ఆటంకం ఉందో దాన్ని వదిలిపెట్టి విసర్జించి ప్రభు శరీరక్తంలో పాల్గొందు. ప్రభు నిన్ను దీవించి ఆయన రాజ్య వారసులుగా చేస్తారు. భూలోకం శాశ్వతమైనది కాదు, లోకము దాని ఆశ గతించిపోవును అని దేవుని వాక్యం చెప్తుంది. కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి మనం ప్రభు శరీరక్తంలో పాల్గొనడానికి మనల్ని మనం విమర్శించుకొని ప్రభు శరీరక్తంలో పాల్గొందాం.
ప్రభువైన యేసు తాను అప్పగింపిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞాస్తులు చెల్లించి దాన్ని ఇచ్చేది మీ కొరకై నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెను మీరు దీవించి ఆశీర్వదించండి. మా కొరకై కలవరి శిలువలో మీరు అప్పగించుకున్న మీ శరీరాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అటు శరీరంగా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిద్ధంగా ఉన్న వాళ్ళు మీ కుడి చేతి చూపించండి. ప్రభు శరీరం బ్రదర్స్ మీ వద్దకు తీసుకొస్తారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ రక్తానికి సదృశ్యమైన ఈ పాత్రను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మా కొరకై కలవరి శిలువలో మీ రక్తం అంతా కూడా కార్చారు తండ్రి. అటు రక్తముగా మీరు దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు శరీరంలో పాల్పొందిన వాళ్ళు ప్రభు రక్తంలో కూడా మీరు పాల్పొందండి. మీ కుడి చేతి చూపించండి తలకు పైగా.
ఇంకెవరికైనా ప్రభు శరీరం కానీ రక్తం కానీ మీకు రాకుంటే మీ కుడి చేతి చూపించండి, బ్రదర్స్ మీ వద్దకు తెస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఆ చిట్టిపై రాసి ఇవ్వండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచినందుకు స్తుతిస్తూ గణపరుస్తున్నాను. నా తండ్రి, మీరు గొప్ప దేవుడవై మరొక మారు మా మధ్యలో మీరు ఉన్నందుకు నా తండ్రి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని కీర్తించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ముఖ్యంగా నా తండ్రి, సియోను ప్రార్థన మందిరాన్ని మీరు ఏర్పరచుకున్న ముఖ్య ఉద్దేశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సహాయపడండి. ముఖ్యంగా నా తండ్రి, సియోన్లో ఉన్న అవసరాలు అక్కడ మెరిగిన దేవుడవు కృప చూపించమని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. అదే రీతిగా నా తండ్రి, సియోన్లో ఏదైతే నా తండ్రి అవసరం ఉన్నదో అది మీరు కలగచేయము, కనికరించండి. మరి ముఖ్యంగా నా తండ్రి, సియోన్లో అయితే నా తండ్రి వారకూడికల విషయమై ప్రార్థిస్తున్నాం. కృప చూపించము, కనికరించండి. అదే రీతిగా నా తండ్రి, మీ వస్తున్న మీ దాసులను కూడా మీ ఆత్మశక్తితో నింపి మీరే బలమైన కార్యం జరిగించమని వేడుకుంటున్నాను. కృప చూపించండి. మరి ముఖ్యంగా నా తండ్రి ప్రభువా, మరి నా తండ్రి కాటేజ్ మీటింగ్ కూడా ప్రారంభించుకోవాలి. ఆ విషయంలో కూడా కృప చూపించము, కనికరిస్తారని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. మరి సియోనికి ఆనుకొని అనేకులు నా తండ్రి అనేజనులు ఉంటున్నారు. ప్రభువా, దయతో జ్ఞాపకం చేసుకోండి. మరి వ్యతిరేకించే వారిని, తిరుగుబాటు చేయవారిని మీరే సంధించండి, మీరు దర్శించండి, మీరు రక్షణ దయచూపమని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. ప్రభువా, మందిరానికి ఎవరైతే వ్యతిరేకంగా మరి అతను మాట్లాడుతున్నారో వారి నోరులు ముగించమని వేడుకుంటూ స్తుతిస్తున్నాం. కనికరించండి, మీ కృప చూపిస్తారని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. ముఖ్యంగా నా తండ్రి, సియోన్లో ప్రభువా జరిగిస్తున్న బాధ్యత గల సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వారి పనిలో నా తండ్రి ఆశను, ఆసక్తిని పుట్టించుము, కనికరించండి. నా తండ్రి, మీ ఆశను మీరు దయ చూపితే కానీ ప్రభువా వారు నా తండ్రి మీ పనిలో నా తండ్రి ముందుకు వెళ్ళలేను. అదే రీతిగా నా తండ్రి కృప చూపించండి. ప్రభువా, మరి అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, అనారోగ్యంలో నా తన షుగర్తో, బీపీలతో బాధపడుతున్న జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, కనికరించమని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. అదే రీతిగా నా తండ్రి ఏసయ్య, ఇంకెవరును నా తండ్రి రక్షణను, మారు మనసు లేక ప్రభువా మరి ఇంకను నా తండ్రి మరి లోకంలో, లోక ఆంశలో మరి నతను ఉంటున్న వారితో మీరు మాట్లాడండి, సరిచేయండి. ప్రభువా, మీ మాటలు వింటున్నారు, అయినప్పటికీ కూడా నా తండ్రి నిర్లక్ష్యమైన వైఖరి, నిర్లక్ష్యంగా నా తండ్రి జీవిస్తున్నారు. కృప చూపించండి. ముఖ్యంగా సీఎంలో యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. రక్షణ మారు మనసు దయచూపము నా తండ్రి. మీరు నా తండ్రి మీ వాక్యం వినేవాళ్ళేగా నా తండ్రి నడిపించేవారిగా కృప చూపించమని వేడుకుంటున్నాను. నా తండ్రి సమకూర్చుము, సాయం చేయండి. అదే రీతిగా నా తండ్రి సియోన్లో కూడా మీ గొప్ప ఉద్దేశం యవనస్తుల ద్వారా నా తండ్రి జరిగించమని వేడుకుంటున్నాను. అదే రీతిగా నా తండ్రి సియోన్లో నా తండ్రి డిసెంబర్ 23వ తారీఖు నాడు నా తండ్రి బహిరంగ సువార్త కలిగి ఉండాలని ప్రభా మరి నా తను ఆశపడుతున్నాం. నా తను ఆశపడ ప్రాణాన్ని మీరు తృప్తించే దేవుడు, కృప చూపించండి. మీరు నా తండ్రి కనికరించండి. మరి ఎక్కడ వెళ్ళాలి, ఏ స్థలంలో వెళ్ళాలి, మీ మాటలు ఎక్కడ ప్రకటించాలో ప్రభా మీరు ముందుగానే సిద్ధపరచండి, కార్యం జరిగించండి. అదే రీతిగా నా తన సాయంకాల కూటిక, అదే రీతిగా నా తండ్రి పిల్లల పాటలు, స్కిట్స్ విషయంలో కూడా కృప చూపించండి, కనికరించండి. నా తండ్రి మేమైతే ఎన్నిక లేనేటి వారం, మట్టి వారం, అట్టి వారం నా తండ్రి గడ్డి పువ్వు వంటి రాలిపోయే స్థితి వంటి వారం నా తండ్రి. అలాంటిది నా తండ్రి మీరు ఏర్పరచుకున్నారు. మరి నా తండ్రి మీరు సిద్ధపరిచారు, నా తండ్రి ఆత్మలో బలపరిచారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. కృప చూపించండి, కనికరించండి. అదే రీతిగా నా తండ్రి మరి నా తండ్రి మా నిర్లక్ష్యము, మా అలవాటు నా తండ్రి మేము నా తండ్రి ఒకానొక దినాన నా తండ్రి మార్చుకున్నట్టు కృప చూపించుము, కనికరించండి. నా తండ్రి మీరే సహాయపడమని వేడుకుంటూ స్తుతిస్తున్నాం. అదే రీతిగా నా తండ్రి ముఖ్యంగా నా తండ్రి ప్రభా సువార్త విషయమై నా తండ్రి బహిరంగ సువార్తలో అనేక విషయాల్లో కూడా కృప చూపించుము, కనికరించండి. మరి ముఖ్యంగా నా తండ్రి ఇంకా నా తండ్రి వివాహం విషయం కొరకై వేచి చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి, కనికరించండి. ప్రభా
వాళ్ళ వివాహ విషయంలో దారాలు తెరవమని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. మరి ముఖ్యంగా నా తండ్రి వివాహమై నా తండ్రి యేసయ్యా మరి నా తండ్రి గర్భం లేక ఉంటున్న వారితో మీరు మాట్లాడండి. మీరే నా తండ్రి మీ ఆత్మశక్తితో నింపి నా తండ్రి మీరే పరలోక బహుమానం దయచూపుతారని వేడుకుంటూ స్తుతిస్తున్నాం. కనికరించండి. మరి గర్భం ధరించి నా తండ్రి డెలివరీ కొరకు ఉంటున్న వారిని నా తండ్రి ప్రసవం నా తండ్రి కొరకు ఉంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి నార్మల్ డెలివరీ ఉన్నట్టు కూడా కృప చూపించము, సహాయపడండి, కనికరించండి. అదే రీతిగా నా తండ్రి చిన్నపిల్లలు నా తండ్రి అదే రీతిగా నా తండ్రి VBS నా తండ్రి సండే స్కూల్ కూడా నా తండ్రి మరి జరుగునట్టు కూడా కృప చూపించము, కనికరించండి. పిల్లలు లోబడినట్టు నా తండ్రి యేసయ్యా మరి నా తండ్రి టీచర్కు మరి తండ్రి విధేయత చూపించినట్టు కృప చూపించము, సహాయపడండి. అదే రీతిగా నా తండ్రి ముఖ్యంగా నా తండ్రి మరి చేరొచ్చిన వారిని అందరిని బట్టి వందనాలు. ఇంకెవరైతే ఈ దినం రాలేక నన్ను ఉంటున్నారో కృప చూపించము, సాయం చేయండి, మరొక తరుణం నడిపించమని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. అదే రీతిగా నా తండ్రి ముఖ్యంగా ప్రభువా నా తండ్రి సియోన్కి ఎవరైతే విశ్వాసులైన వారు హాని కలిగించాలని మరి నష్టం కలిగించాలని ప్రభువా మరి ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారితో మీరు మాట్లాడండి, సరిచేయండి ప్రభువా, అలాంటి వారిని దర్శించమని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. కృప చూపించండి, మీరే నా తండ్రి వారితో మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాను. ప్రభువా నీ వాక్యాన్ని వినేగారుగా మీ వాక్యాన్ని విని గ్రహించి ప్రభువా వాక్యానుసారంగా జీవించేవారిని అనేకులను లేవనెత్తము, సహాయపడండి, కనికరిస్తారని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. మరి ముఖ్యంగా నా తండ్రి ఇంకను నా తండ్రి ప్రభువా మరి కొంతమంది నా తన వ్యాపార నిమిత్తమై వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుండగా మీ కృప చూపించము, కనికరించమని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. అదే రీతిగా నా తండ్రి యేసయ్యా ఉద్యోగం చేస్తున్న సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ఉద్యోగంలో కూడా నా తండ్రి రక్షణను నా తండ్రి మనం కలిగి జీవిస్తుండగా నా తండ్రి సిల్వను గురించిన వార్త నశించిపోయే వారికి వెరితనంగా ఉండకుండా నా తండ్రి మీ కొరకు జీవించేవారిగా సిద్ధపరచమని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. కనికరించండి, మీ కృప చూపించమని వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా నా తండ్రి మరి సియోన్లో కూడా నా తండ్రి మీరే సమస్తం సమకూర్చండి. ఒక పక్క స్థలం విషయమై కూడా ప్రార్థిస్తున్నాం. నా తండ్రి మీ చిత్తంలో కొన్ని డబ్బులు తీరుస్తొచ్చారు ప్రభా, ఇంకా కొన్ని డబ్బులు తీర్చాలి, ఆ విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. కృప చూపించమని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. మీ చిత్తం ఏ రీతిగా ఉందో సియోను పట్ల మీ ఉద్దేశం ఏ రీతిగా ఉందో మీరు బయలుపరిచి నడిపించమని వేడుకుంటూ స్తుతిస్తున్నాం. అదే రీతిగా నా తండ్రి యేసయ్యా ముఖ్యంగా నా తండ్రి ఈ సియోన్లో ఏదైతే నా తండ్రి కొదవగా ఉంటుందో అది సంపూర్ణంగా మీరే నెరవేర్చుము, సహాయపడండి, కృప చూపించమని వేడుకుంటున్నాను. అదే రీతిగా నా తండ్రి ఎబ్రోన్ నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. ఎబ్రోన్లో కూడా నా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి, శాంతి సమాధానం ప్రేమ ఐక్యత దయచూపమని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. కనికరించండి. మరి ముఖ్యంగా నా తండ్రి వృద్ధాంతో ఉన్నవారిని షుగర్తో బీపీలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించమని వేడుకుంటున్నాను. ప్రభా వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ దినం నా తండ్రి ఎంతమంది అయితే నా తండ్రి పరిచయ నిమిత్తమే వెళ్ళారో మీ దాసులని పరిచయం ముగించుకొని తిరిగి వారి వారి గృహాలకు నడిపించమని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. కృప చూపించండి, కనికరించండి. అదే రీతిగా నా తండ్రి యేసయ్యా మరి యెరూషలేము క్షేమం నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. ప్రభా కృప చూపించండి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్తారన్నారు ప్రభా, అలాగ నా తండ్రి ప్రేమించేవారిగా సిద్ధపరచండి, కనికరించండి. మా మధ్యలో కూడా నా తండ్రి ఆనందాన్ని నడిపిస్తూ వచ్చారు, వందనాలు ప్రభా. నన్ను కూడా నా తండ్రి మీ బలమైన కాడిగా మీరు వాడుకుంటూ వచ్చారు, వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపించము, కనికరించండి. అన్నకు రావాల్సిన ప్రతిఫలం వారి పిల్లల భౌతిక విషయంలో కట్టండి, వివాహ విషయంలో కూడా కృప చూపించండి, కనికరించి మనం వేడుకుంటూ స్తుతిస్తున్నాను ప్రభా. అదే రీతిగా నా తండ్రి ఇంకో పాప కొడుకు కూడా ప్రార్థిస్తున్నాం. పాప వివాహం కూడా నా తండ్రి మరి చూస్తుండగా కనికరించండి, మీరు దారాలు తెరవమని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. కనికరించండి. అన్న చేస్తున్న ప్రతి పనిలో కూడా తోడుండుము, కనికరించండి నా తండ్రి ప్రభా. మరి నా తండ్రి మీ రాకడలో నా తండ్రి మేము ఎదుర్కొని ప్రభా ఎత్తబడే గుంపులో ఉండనట్టు కృప చూపించమని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. సమస్తం సమకూర్చండి, మీ కార్యం జరిగించండి. నా తండ్రి ఎవరు కూడా విడబోడు నా తండ్రి ఇక్కడ విడిచిపెట్టినట్టు ఇక్కడ ఉండిపోకుండా నా తండ్రి మీరు నా తండ్రి ఎత్తబడే గుంపులో ఉన్నట్టు కృప చూపించమని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. సమకూర్చండి, మీ కార్యం జరిగించమని వేడుకుంటూ స్తుతిస్తున్నాను. అదే రీతిగా నా తండ్రి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం లేచి నిలబడి ఒక పాట పాడతాం. మీ కానుకలు మీరు అర్పణలు సమర్పించండి. లేచి నిలబడు.
వస్తుంది ఇది వస్తుంది పాట సంఖ్య 650. సియోను పాటల నుండి 666 పాట పడుకున్నాం. మరొక పాటల పుస్తకంలో 651. క్రీస్తే ఈ జీవితంలో ఎంతైనా మంచి కాపరి, దుఃఖ సుఖములో ఆయనే సహాయకుడు. మన 651. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు, దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండునెంతో, కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండునెంతో, గాలి తుఫానులను గతించుచు మనతో నుండు యాత్రలో, గాలి తుఫానులను గతించుచు మనతో నుండు యాత్రలో, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా, ఇహలోక సాగర దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా, అనుకోనప్పుడు మొరపెట్టిన మనలా రక్షించుతానే, అనుకోనప్పుడు మొరపెట్టిన మనలా రక్షించుతానే, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో, యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో, నిశ్చయముగా జయించును ఓడిపోవును శత్రువు, నిశ్చయముగా జయించును ఓడిపోవును శత్రువు, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, కూర్చోండి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు, దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి
ఒకసారి ప్రకటనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ వార కూడికలు రేపు సోమవారం యవనస్తుల కూడికను క్యాన్సల్ చేసినాం. ఎందుకంటే క్రిస్టియన్ మైనార్టీ మీటింగ్ ఉంది కాబట్టి దానికి వెళ్ళి వాళ్ళు మండే కావాలి, లేకుంటే మాకు బుధవారమే కావాలని వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉన్నారు. అందుకోసమని రేపు యవనస్తుల కూడిక లేదు. అదే సేమ్ టైంకు 5-6 గంటలకు ఇది మన మందిరంలో ఉంది కాబట్టి అది మనం క్యాన్సల్ చేసుకున్నాం. యవనస్తుల కూడిక క్రిస్టియన్ మైనార్టీ మీటింగే మనం కలిగి ఉంటాం 7 గంటలకు. ఇక వాళ్ళు ఇంతకుముందు కూడా సాటర్డే రోజు పెడితే వాళ్ళు మాకు కుదరదు బ్రదర్, మేము రాలేము అని అన్నారు. అందుకోసం పోయిన వారం కూడా క్యాన్సల్ చేసినాము. ఇక అందుకోసం రిక్వెస్ట్గా వాళ్ళు చెప్పినారు, దయచేసి ఎట్లనన్నా పెట్టుకోండి అంటే ఇక మేము వాళ్ళకి టైం ఇచ్చినాం. కాబట్టి దానికోసం కూడా ప్రార్థన చేయండి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బుధవారం 7 గంటలకు సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. తిరిగి మనము ఆదివారం యథావిధిగా 10:30కు ఆరాధన నిమిత్తం సమావేశం అవుదాం. ముఖ్యంగా ఒక ప్రకటన, ఎలిషాన్న గృహంలో గృహప్రవేశం ఉంది 17 తారీఖు జమ్మికుంటల. సంఘం అంతటిని ఆహ్వానిస్తున్నాడు. ఎలిషాన్న గృహప్రవేశం ఉందంట 17 తారీఖు జమ్మికుంటలో. దయచేసి సంఘం అందరూ ప్రార్థించండి, వీలైన వాళ్ళందరూ పోయి రావచ్చు. బ్రదర్ ఆనందన మన దగ్గరికి ఆరాధన నిమిత్తం వచ్చాడు. బ్రదర్ కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేస్తున్న సేవను, ఆయన ఆరోగ్యం కోసం, కుటుంబం కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తిరిగి మనం ఆఖరిగా ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో కూడికను ముగించుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, దయగల దేవ, మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాలం ఇంతవరకు మాకు చేసిన సాయాన్ని బట్టి స్తోత్రం. మిమ్మల్ని ఆరాధించడానికి, మీ శరీరక్తంలో పాల్పొందడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం తండ్రి. యోగ్యంగా పాల్పొందిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మరి అయోగ్యంగా పొందిన వారిని కూడా క్షమించి వారు యోగ్యంగా పాల్పొందడానికి మీ బిడ్డలకు కావాల్సిన మీ కృప, మీ మేలు, మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ వారమంతా కూడా మీ బిడ్డలకు మీ కాపుదల, భద్రత, మీ సన్నిధి, సమాధానాలు అనుగ్రహించండి. ఈ వార కార్యక్రమాలను కూడా దీవించండి ప్రభా. మరి 17th ప్రభా, మరి ఎలీషా బ్రదర్ వారి ఇంట్లో కూడా జరిగే మరి గృహ ప్రవేశం కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా తండ్రి మరి ఇవన్నీ కానుకలు కూడా మీ సేవ కొరకై వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఇచ్చిన వాళ్ళని కూడా దీవించి వారికి రెట్టింపు ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్భుతములు, ఆశ్చర్యములు చేసే దేవ, మందిర అవసరాలన్నీ కూడా మీరు తీర్చమని, కృప చూపమని మరి బాధ్యత గల సహోదరులను కూడా దీవించి ఆశీర్వదించండి. మరి సిస్టర్స్, బ్రదర్స్ అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వారం అంతా కూడా మీ బిడ్డలకు మీ కాపుదల, భద్రత, వారి దినచర్యలంతట్లో కూడా మీరే సహాయపడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సావాసం ఎప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన వారికి, చెందిన వారికి, తన సంకల్పం ఉన్న వారికి సదాకాలం తోడైననుగాక. ఆమేన్. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ
అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. బోలో ప్రభు యేసు మసీకి హల్లెలూయా. హల్లెలూయా. అందరికి ప్రేజులు అడక్క అన్నలు ఒక్క నిమిషం అట్లనే కూర్చోండి. నాదొక మనవి ఉన్నాయి, 2-3 మనవులు ఉన్నాయి. అయితే ఎబ్రోన్ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎబ్రోన్ ఎర్మోన్ ఒకటే స్లాబ్ వేయాలని ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా అట్లా ప్రార్థన చేయండి. మధ్యలో రోడ్డు వస్తుంది, రోడ్డు పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి ఫ్లైఓవర్గా వేసి ఒకటే పెద్ద మందిరం వేయాలని ప్రేయర్ చేస్తున్నా 3 years నుంచి. అయితే ప్రభు కృపను బట్టి ఎర్మోన్ ఇక్కడ సైడ్ బాత్రూమ్లని వాళ్ళు స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు మందిరానికే వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేశారు అనమాట. ఇప్పుడు మళ్ళీ పెద్దలకు కూడా చెప్పిన అంకుల్ వాళ్ళకు కూడా ఇట్లా ప్రేయర్ చేస్తున్న అంకుల్ అని. సరే జై మీరు ముందు చేస్తామన్నారు. వాళ్ళకు కూడా మరి మందిరం కట్టాలని ఇప్పుడు మందిరంలో కూడా ప్రేయర్ చేస్తున్నారు, కానీ 2 కలిపి కట్టాలని వాళ్ళు చేయటం లేదు, మందిరం కట్టాలని చేస్తున్నారు. అయితే 2 కలిపి కట్టాలని నేను ప్రేయర్ చేస్తున్నా. వాళ్ళకు కూడా చెప్పిన మీరు కూడా చేయండి ఎబ్రోన్ సమాధానం కొరకు. తర్వాత మా అమ్మాయి బ్రదర్ ప్రార్థన చేశారు కదా ప్రశాంతి, అమ్మాయి మ్యారేజ్ కొరకు కూడా ప్రార్థన చేయండి. మా ప్రశాంతి మ్యారేజ్ కొరకు. మా అమ్మ పేరు కృపమ్మ, కృపమ్మ కొరకు కూడా ప్రార్థన చేయండి. మా బ్రదర్స్ సిస్టర్స్ ఫస్ట్ అందరూ దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళకు మ్యారేజెస్ అవి వచ్చే లోపల మనం దేవుని నమ్ముకుంటే మళ్ళీ వీళ్ళనే చేసుకోవాలన్నట్టు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్గా వెనక్కి పోయినారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. కృపమ్మ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయండి. నా భవిష్యత్ సేవ కొరకు ప్రార్థన చేయండి. అయితే ఒకటి ఈ మధ్యలో 1.5 month అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక ఛానల్ పేరు చెప్తాను, యూట్యూబ్ ఆన్ చేయండి. ఒకసారి సెల్ ఉండే వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఆన్ చేయండి. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు, చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఈ మధ్యలో తల్లిదండ్రి గురించి కూడా ఒక వీడియో పెట్టమంటే పెట్టాను. ఆదికాండం నుంచి స్టార్ట్ చేసినాను, దేవుడు మొదటి దినం ఏం చేశాడు అని. ఇప్పుడు 2వ అధ్యాయము 12 వచనం కారికి వచ్చింది. మధ్యలో రిక్వెస్ట్ పరంగా ఒక వీడియో పెట్టాను తల్లిదండ్రుల గురించి. ఇప్పుడు మీకు పేరు చెప్తాను. యూట్యూబ్ ఆన్ చేశారాక అది చర్చింగ్ కొట్టారా, అర్థం కొట్టండి. గాడ్స్ వాయిస్ ఇన్ ఎబ్రోన్ అని కొట్టండి. గాడ్స్ వాయిస్ ఇన్ ఎబ్రోన్ అది సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ కొట్టండి. అక్క బెల్ కొట్టండి, ఒక లైక్ చేయండి. మీకు పంపించినటువన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే దేవుని వాక్యము మీరు ఎట్లా బైబిల్ చదవాలి అనేది బైబిల్ గురించి కూడా సువార్త గురించి కూడా చెప్పాను. మనము ఈ దినాల్లో డైరెక్ట్గా సువార్త చేస్తే కొన్ని అబ్జెక్షన్లు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మన ఫ్రెండ్స్కు దేవుని నమ్మని వాళ్ళకు మనకు ఒక వీడియో చూసి ఇది కూడా సువార్త వింటారు. గాడ్స్ వాయిస్ ఇన్ ఎబ్రోన్ అనే ఒక ఛానల్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అనేకులు దేవుని వాక్యం విని రక్షింపబడి ఆత్మీయ మేలు పొందాలని ప్రార్థన చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.